ఎవరమైనా మనుషులమే కదా, మరి సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కృంగుదలలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి దావీదు కూడా అంతే, తన మనస్సు కూడా కృంగుదలలోకి వెళ్ళిపోతున్నప్పుడు, తన ప్రాణం కూడా కృంగుదలలోకి వెళ్ళిపోతున్నప్పుడు, మరి ఆయన అయితే అలాగే నిరాశతో నిలబడలేదు, కానీ తన ప్రాణాన్ని ధైర్యపరుచుకుంటున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నా ప్రాణమా కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ఇదిగో మనకు దేవుడున్నాడు. ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఈ సమస్యల్లో, పోరాటాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, శత్రువు యొక్క ఇబ్బందుల్లో అన్నిటిలోంచి కూడా మనల్ని విడిపించగలిగిన దేవుడు మనకున్నాడు కదా. నువ్వెందుకు ప్రాణమా తొందరపడుతున్నావు? ఇదిగో ఆయన వైపు చూడు, ఆయన యందు నిరీక్షణ ఉంచు అని మరి దావీదు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రాణంతో చెప్పుకున్నప్పుడు దావీదు, ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యందు ఎటువంటి పోరాటాలు ఎదురైనా చుట్టూ కూడా శత్రువులు అధికమైపోయారంట. తన ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో కూడా దావీదు దేవుని యందే నిరీక్షణ ఉంచాడు. ఆయన నిరీక్షణ దావీదును సిగ్గుపరచలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క నిరీక్షణ ఆయన అవమానపరచలేదు. దేవుని పైన పెట్టుకున్న నమ్మకం దావీదు జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి కృపను చూపింది. శత్రు పోరాటాలన్నిటి మీద విజయాన్ని పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దావీదు దేవుని నమ్మాడు.